తను పడే బాధని నేను చూడలేకపోతున్నాను. అందుకే ఆ తల్లికి పూజ చేసి అభిషేకం చేయిద్దామని పసుపు నీళ్లు తీసుకొచ్చాను. అయితే మీరు ఆ పసుపు నీళ్ల కుండతో గుడి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేయాలి. ఆ తర్వాత అమ్మవారికి అభిషేకం చేసి హారతి ఇవ్వాలి. ఆ తర్వాత అభిషేకం చేసిన నీటిని తీసుకెళ్లి మీ మేనకోడలపై చల్లి అమ్మవారి కుంకుమ పెట్టాలి. ఈ రోజంతా మీరు కటిక నేలపైనే భోజనం చెయ్యాలి. కటిక నేల మీదే పడుకోవాలి. ఈ నియమాలు పాటిస్తేనే అమ్మవారి దయ మీ మేనకోడలపై కలిగి త్వరగా తగ్గిపోతుంది. నా మేనకోడల కోసం నేను ఏవైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఆఖరికి నా ప్రాణాలిమ్మన్నా ఇస్తాను. పంతులు గారు, మీరు వెళ్ళి పూజ ఏర్పాట్లు చూడండి. అలాగే అమ్మా. బామ్మ, మీరు కూడా వెళ్ళండి. నేను వెళ్ళి ప్రదక్షిణలు చేసొస్తాను. అలాగే. పద. అమ్మకేమన్నా పిచ్చి పట్టిందా నాన్న? ఇవన్నీ ఎలా చేస్తుంది? మీ అమ్మకి తమ్ముడన్నా తమ్ముడు కూతురన్నా ఎందుకంత ప్రేమో నాకు అర్థం కాదమ్మా. అయినా ఇంకా సేపట్లో రాయుణ్ణి లేపేస్తున్నాను కదా. ఇక తమ్ముడు దూరమైన ఈ మైనావతి కూడా కుళ్ళి కుళ్ళి చేస్తుంది. సరే పదమ్మా, మనం కూడా ఏర్పాట్లు చూద్దాం. పద. చూసావా అక్క, తన కడుపున పుట్టకపోయినా తన మేనకోడల్ని ఎంత ప్రేమగా చూసుకుంటుందో. అది అమ్మతనమంటే. ఆ అమ్మతనంతోనే త్వరలోనే ఆవిడ నన్ను కూడా అర్థం చేసుకోవాలి. సరే పద, అమ్మా నాన్నలు ఎదురు చూస్తూ ఉంటారు. పద. ఎరా, రాయుడిని ఫాలో అయ్యావా? ఫాలో అయ్యాను సార్. తను సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ఫారెస్ట్కి వచ్చాడు. అక్కడేం పనిరా? తెలీదు సార్. కాకపోతే ఇక్కడున్న శివుడికి ఏదో పూజ చేయాలని ఎవరితోనో మాట్లాడాడు. అది ఏంటని తెలీదు. అంత దూరం వెళ్లి సీక్రెట్గా పూజలు చేయాల్సిన అవసరం రాయుడికి వచ్చింది. అసలు మైనావతికి కూడా చెప్పకుండా వాడు అక్కడికి ఎందుకు వెళ్ళినట్టు? ఏదో ఉంది ఉంది. సార్, ఇప్పుడు నన్నేం చేయమంటారు? ఏం చేయడం ఏంట్రా? ఆ రాయుణ్ణి అక్కడే లేపేయ్. సార్. అవునరా, వాడు ఎటు ఊరు దాటి వెళ్ళాడు. వాడిని అట్టించటే పైకి పంపించేయి. ఒరే, ఒక్క మాట, నువ్వు రాయుడి కంట పడకు. నిన్ను గుర్తుపడతాడు. నీకు కావాలంటే నేను వేరే మనుషులు పంపిస్తాను. మళ్ళీ చెప్తున్నాను, ఆ రాయుడు పూజ అయ్యే లోపు వాడు ఊపిరి ఆగిపోవాలి. ఎంత ఖర్చైనా పర్వాలేదు. సరే సార్, అయితే మీరు వెంటనే మనుషుల్ని పంపించండి. నేను పని పూర్తి చేసుకుని మీకు కాల్ చేస్తాను. అర్థమైందా? త్వరగా వెళ్ళి వాణ్ణి లేపేయండి. ఇప్పుడు నేను కన్న కల నిజం కాపోతుంది. ఓం నమః శివాయ. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. 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 ఓం నమః శివాయ.
ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. జాగ్రత్త రాయుడు గారు, చెప్పాను కదా, అభిషేకించాల్సిన జలం నేలపాలైతే మీ ప్రయత్నం అంతా వృధా అవుతుంది. నా ప్రయత్నాన్ని ఎప్పటికీ వృధా కానివ్వను. ఓం నమ శివాయ. 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 మమ్మల్ని నిరంజన్ సార్ పంపించారు. మీరు చెప్పినట్టుగానే ఫారెస్ట్ ఏరియాకి వచ్చాం. మీరెక్కడున్నారు? ఇప్పుడే లొకేషన్ పంపిస్తాను, ఫాలో అవుతూ వచ్చేసాయి. ఓం నమ శివాయ. 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 అన్నా, నిరంజన్ సార్ పంపించారు మమ్మల్ని. ఎక్కడ రాయుడు? అదిగో అక్కడ. ఓం నమ శివాయ. రేయ్, వాడు మాత్రం ఇక్కడి నుంచి ప్రాణాలతో అస్సలు వెళ్ళకూడదు. అలాగేనా? రే, నువ్వు హోటల్ రా, నువ్వు ఇటెళ్ళు. సరే. కన్నవాళ్ల కోసం తను ఏడ్చిన ఏడుపు నాకిప్పటికీ గుర్తుంది. కానీ ఆ ఏడుపు తన కన్నతల్లి మనసుని ఎందుకు మార్చలేకపోయిందో అర్థం కావడం లేదు. ఉరుట్లో పుట్టిన బిడ్డని అలా ఎలా నిర్దాక్షిణంగా వదిలేస్తుంది అలివేలు?